కొంతమంది ఒక్కసారి ఇంట్లో అడుగు పెట్టంగానే వాళ్ళకి సిరి సంపదలు కలిసొస్తుంటాయి. ఇంకొకళ్ళకి కంప్లీట్ గా నాశనం అయిపోతూ ఉంటారు. ఇది మనకి ఇంట్లో దేని వల్ల అవుతూ ఉంటుంది? ప్రవేశ ద్వారం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. నమస్తే గురుజీ. నమస్కారం. అది కూడా మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఏ ఇంట్లో అయితే ఒక్కోసారి కిరాయి ఇంట్లో నేను ఉత్తరానికి ఉన్నా బాగా సంపాదించినట్టు, నేను సొంత ఇల్లు కట్టుకున్నా, ఈస్ట్ డోర్ పెట్టుకున్నా, ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటే ఈస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫస్ట్ అంటే తూర్పు, సూర్యుడు ఉదయించే తూర్పుకి వెళ్ళి కాబట్టి సూర్యరశ్మి ఇంట్లో పడాలని చెప్పి అందరూ తూర్పు డోర్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ ప్లాట్ కొనుక్కోవాలన్నా ఆ జాగా కొనుక్కోవాలన్నా తూర్పు ఫేస్ ఉన్నది రేట్ ఎక్కువ. దాని తర్వాత స్థానం ఉత్తరానికి ఇస్తారు. ఇక దక్షిణం అయితే అసలు ఎవరు తీసుకోరు, భయపడతారు దక్షిణం తీసుకోవాలి. అయితే మేము దీనిలో ఏం చూసుకోవాలంటే, మనం ఎవరైనా సరే ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా లేదా ఒక ఫ్యాక్టరీ పెట్టినా ఒక ఆఫీస్ పెట్టినా ఫస్ట్ ఆ వ్యక్తికి ఏ ద్వారం వస్తుంది. ఎవరికైనా సరే తూర్పు ద్వారం వచ్చిన వాళ్ళకు పర్మట ద్వారం కూడా వస్తుంది. తూర్పు 100 ఫీట్స్ ఫ్రీక్వెన్సీ ఉంటే పర్మట 50 ఫీట్ ఫ్రీక్వెన్సీ ఉంటది. అంటే మన ఎనర్జీ లెవెల్ పాస్ అవుతుంటది. మనం ఏ ద్వారం కూడా పోతే మనకి ఎనర్జీ ఎంత ఎక్కువ ఉంటే ఆ ఎనర్జీ తోటి మనకు డబ్బు వస్తుంది. అంటే ఉత్తరము దక్షిణం ఒకరికి వస్తే తూర్పు పరమడ ఒకరికి వస్తుంది. అయితే అందరు తెలియక ఏమైతే ఉత్తరాలు ఉంటాయో దక్షిణంలో ఉన్నాను. ఉత్తరం ఎవరికైతే వస్తుందో వానికి దక్షిణం కూడా ఉండొచ్చు, దక్షిణ డోర్లో కూడా. అయితే ఉత్తరం డోర్లో ఉన్నప్పుడు నీకు ₹1,00,000 వస్తే దక్షిణానికి మారితే 10 లక్షలు వస్తాయి. అంటే ఆ యొక్క ఫ్రీక్వెన్సీ తెలుసుకోవాలి. ఆ ఫ్రీక్వెన్సీని మేము ఏం చేస్తామంటే, మా దగ్గర ఇది సైంటిఫిక్ స్కానర్ ఉంది. ఈ స్కానర్ తోటి వాళ్ళ యొక్క నోటి లాలాజలం తీసుకొని ఆ నోటి లాలాజలం తోటి మేము ఏం చేస్తామంటే ఇయర్ బడ్స్ తోటి తీసుకొని దీనికి అవి ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి, బాటిల్ దీనికి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో పెట్టేసి ఆయన యొక్క ఫ్రీక్వెన్సీని ఆ ఇంటికి చెక్ చేస్తాం. అదే మ్యాప్ ఉంటుంది, మ్యాప్ ద్వారా దానికి తూర్పు వస్తుందా ఉత్తరం వస్తుంది, సౌతా దక్షిణాన, ఏ పేజ్ ద్వారా మనకి ఎనర్జీ ఎక్కువ ఉంది ఆ ఎనర్జీ లెవెల్ మొత్తం చెక్ చేసి ఆ ఇంట్లో కూర్చోడం. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న ఇంట్లో ఉంటే డబ్బు బాగా కలిసి మనం వద్దన్న డబ్బు వస్తుంది. ఇప్పుడు నువ్వు బాగా బయట డబ్బు సంపాదించుకొని వచ్చి ఇంటి దగ్గర బాగాలేని డోరుకుంటా ప్రవేశం చేసేమైందంటే ఇంటికి రాగానే ఏదో మైనస్ వార్త వస్తుంది, వచ్చిన డబ్బులు ఖర్చు అవుతుంటాయి. నువ్వు బాగా బయట సంపాదిస్తుంటావు, నీ ఫ్యాక్టరీ కానీ నీ జాబ్ కానీ మస్తు డబ్బు వస్తుంది, లక్షలు సంపాదిస్తావు. ఈ మీరు ఉన్న సింహదారం బాగాలేని దానికి మీకు డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది, వేస్ట్ ఖర్చు అయిపోతుంది. అయితే మీరు ఎవరైనా సరే బాగా డబ్బు సంపాదించి బాగుండాలి. అసలు మీ ఇంటికి మీకు అసలు మీరు ఇల్లు కట్టేటప్పుడే మీకు ఏ డోర్ వస్తే ఏ డోర్ ఉంటే బాగుంటది, మీరు ఏ డోర్ కట్టుకొని ఏ డోర్ కూడా పోవాలి అనేది ముందు మమ్మల్ని సంప్రదించే ఏం చేస్తామంటే, మీ జాగాకి వచ్చి కానీ మీ ఇంటికి వచ్చి కానీ అసలు ఈ స్కానర్ తోటి చెక్ చేస్తామన్నట్టు. ఇలా పెట్టి మీ యొక్క నోటి లాలాజలం పెట్టి ఇలా పెట్టి చెక్ చేస్తే మీ అడుగు రాగానే ఓపెన్ అయిపోతుంది. మీరు ఎక్కడ ఫ్రీక్వెన్సీ ఉంది ఆ ప్లేస్ లో, అంత ప్లేస్ కు మేము సెటప్ చేసి మీకు ఆ డోర్ పెట్టిస్తాం. ఆ డోర్ గుండా మీరు లోపలికి పోయినా బయటకు వచ్చినా డబ్బు కలిసి వస్తుంది, పరపతి వస్తుంది, పేరు వస్తుంది, అన్ని కలిసి వస్తాయి. అయితే మనకు ఈ వాస్తు పరంగా అసలు డోర్ చాలా ఇంపార్టెంట్. మన ఇష్టం ఉన్న డోర్ పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు డోర్లకి తిరిగితే ఉన్న డబ్బు అంతా పోతుంది. అయితే ఎవరైనా సరే నార్త్ డోర్ కలిసి వస్తే సౌత్ కూడా కలిసి వస్తుంది, ఈస్ట్ కలిసి వస్తే వెస్ట్ కలిసి వస్తుంది. అయితే మీరు బాగా గుర్తు పెట్టుకోండి, మీరు ఈస్ట్ లో ఉన్నారు డబ్బు వస్తలేదు బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, కొన్ని రోజులు ఏం చేయాలి, ఈస్ట్ డోర్ బంద్ చేసి నార్త్ డోర్ తిరగాలి. మరి అపార్ట్మెంట్ లో కుదరదు కదా, అట్లా కుదరనప్పుడు మేము ఏం చేస్తాము, ఆర్టిఫిషియల్ డోర్ ఒకటి పెట్టడం జరుగుతుంది. మా దగ్గర ఆర్టిఫిషియల్ డోర్ అనేది ఉంటది. లేకపోతే మేము వాస్తు పరంగా ఏం చేస్తామంటే డోర్ ఉన్నట్టు పంచభూతాలను నమ్మిస్తాం. పంచభూతాలకు పంచభూతాలకు నమ్మేటట్టు దానికి సెటప్ చేస్తాం. చేస్తే వానికి సమస్య తీరుతుంది, లేకపోతే ఇల్లు మాక్సిమం మీరు ఎవరైనా సరే ఉత్తరము తూర్పు డోర్ ఉన్న ఇల్లు తీసుకోవాలి. మాక్సిమం తీసుకుంటే ఏమైతే అంటే ఉత్తరం పనికి రాకపోతే తూర్పులో పోవచ్చు, తూర్పు పనికి రాకపోతే ఉత్తరంకి వెళ్ళినాడు, లేకపోతే దక్షిణం గాని వెస్ట్ గాని ఇది పరమడ గాని ఆ 2 డోర్లు కూడా తిరగచ్చు. అయితే మీరు ఎవరైనా సరే తూర్పు డోర్ లో ఉన్నప్పుడు మీకు డబ్బు కలిసి రాక ఇబ్బందులు పడుతుంటే మీరు ఆ డోర్ బంద్ చేసి ఉత్తరం డోర్ కూడా నడవండి. నా దగ్గర రాకపోయినా సరే, నా దగ్గరకు వస్తేనే ఇంకా క్లారిటీగా ఇస్తారు, రాకపోయినా కానీ మీరు అట్లా కాకుండా మీకు ఇబ్బంది ఉంది అనుకుంటే మీరు తూర్పు ఇబ్బంది అంటే సౌత్ కూడా నడవండి. అంటే ఇట్లా చెక్ చేసుకుంటే మీకు ఎప్పుడే ఒక 2 డేస్ లో తెలుస్తుంది. 24 hours లో మీరు డోర్ మార్చినాక మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ మారిపోతుంది, డబ్బు రావడము పోవడం అనేది మీకు ఎంబడే తెలిసిపోతుంది. బయట పని మీరు ఉత్తరం వచ్చేదంటే తూర్పుకెళ్ళి పోయిన పని క్యాన్సల్ అవుతుంది. అది ఎంత మంచి పని, వాడు డబ్బు ఇస్తే కూడా మీరు అడిపోయినాక క్యాన్సల్, ఆ డోర్ గుండా పోయినాక. అయితే మన ఖర్చు వచ్చే డోర్ గుండా బయటికి వెళ్ళి పని మీద పోతే టక్కున పని అయిపోతుంది. లంచం తీసుకునే ఆఫీసర్ కూడా ఫ్రీగా చేసిపోయి అంత ఫ్రీక్వెన్సీ పనిచేస్తుంది మన ఇల్లు. ఇంటి యజమాని ఎవరైతే పని చేస్తారో వాళ్ళే చూసుకోవాలి. ఇంట్లో ఉండి వంట చేసి ఇంట్లో ఉండేటోళ్ళకి సంబంధం లేదు. కాబట్టి మీరు ఎవరైనా ఇంటి యజమాని ఉంటే అలా చెక్ చేసుకొని, ఇలా ఇబ్బంది పడుతుంటే ఇట్లా డోర్లు చెక్ చేసుకోండి. అలా కూడా మీకు అర్థం కాకపోతే మమ్మల్ని ఇస్తే మేము వచ్చి చెక్ చేసి మీకు చెప్తాం. వాస్పరా. నమస్తే.